రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలన్ గ్రామంలో మైనర్ బాలికపై నరసింహ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చాక్లెట్ ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లిన నరసింహ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ బాలిక తల్లిదండ్రులతో జరిగిన విషయం చెప్పింది. బాధితురాలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. తులేకాన్ విలేజ్ నుంచి ఒక మహిళ వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. అదే గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి ఈ పెద్దమ్మాయిని చాక్లెట్ ఇప్పిస్తానని తీసుకొని తన సొంత ఇంటికి తీసుకుపోయినాడు. తీసుకుపోయి ఇంట్లో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అమ్మాయి బట్టలు విప్పమని చెప్పి పోస్ట్ చేసి తిప్పేసి ఏ పార్ట్స్లో అయితే టచ్ చేయకూడదు ఆ పార్ట్స్ని ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేసి ఆ అమ్మాయిని హింసించడం ప్రారంభించాడు. తర్వాత అమ్మాయి బయటకు వచ్చేసి తల్లిదండ్రులతో చెప్పడం జరిగింది. రక్తస్రావంతో ఉన్న అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చారు. ఈ దరఖాస్తు మీద మా ఎస్హెచ్ఓ గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఊరికి వెళ్ళి అన్ని విచారించి క్లూస్ టీమ్ కూడా రాత్రికి పిలిపించడం జరిగింది. దీని మీద క్రైమ్ నెంబర్ 344/24 అండర్ సెక్షన్ 65(2) BNS యాక్ట్ మరియు 516 ఆఫ్ పోక్సో యాక్ట్ వీటి మీద ఈ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో ఉంది. ఇట్లాంటి చేసే వాళ్ళని ఎటువంటి పరిస్థితులు కూడా ఉపేక్షించేది లేదు. కఠినమైన చట్టాలు కింద వారిని కేసు నమోదు చేసి వారిని చట్టపరిధిలో వారిని శిక్షించడానికి ప్రయత్నం చేస్తాం. చట్టాలలో భారీ మార్పులు చేసినామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి ఆ భారీ మార్పులతోటి ఎవడైతే నరసింహ అనేటువంటి వ్యక్తి ఆ పాప పైన అత్యాచారం చేసిండో వాడిని కఠినంగా శిక్షించి ఉరిదీయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే బాధిత కుటుంబం ఉందో, ఏదైతే అమ్మాయిని ఇచ్చేసినారో ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వము ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క అత్యాచారానికి కూడా అయినటువంటి ఆ పాపని ప్రభుత్వము మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను.